ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివాసిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులు మరియు విశ్రాంత జీవనం గడుపుతున్న పెన్షనర్లందరికీ ఒక అత్యంత ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. కొన్నేళ్లుగా పేరుకుపోయిన వివిధ రకాల పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన మరియు సానుకూలమైన అడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంబంధించి మొత్తం 7,358 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల విడుదలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ భారీ మొత్తం విడుదల అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, ఎంతో కాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త ఆశలు మరియు వెలుగులు నింపే ఒక గొప్ప శుభపరిణామం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఒక లోతైన మరియు సమగ్రమైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర ఖజానాలో ఉన్న నిధులు లభ్యతను బట్టి ఉద్యోగులకు అందాల్సిన బకాయిలను ఏ విధంగా త్వరగా చెల్లించవచ్చో చర్చించడం. ఇక గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన ఈ పెండింగ్ బకాయిల భారం ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడిని పెంచిందని, దానిని వెంటనే తొలగించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ఖజానాలో ఏమాత్రం నిధులు వెసులుబాటు ఉన్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఆయన అధికారులను ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఒక మానవీయ కోణాన్ని కూడా ప్రస్తావించారు. ముఖ్యంగా బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో పెద్ద కంపెనీల కంటే తమ పెట్టుబడుల కోసం అప్పులు తెచ్చి పనులు పూర్తి చేసిన చిన్న కాంట్రాక్టర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. చిన్న కాంట్రాక్టర్లకు ఆర్థికంగా నిలదొక్కుంటేనే క్షేత్రస్థాయిలో పనులు వేగంగా సాగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను సరిదిద్దుతూ ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా తాను గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏ మేరకు అమలవుతున్నాయో ఆయన అధికారులను ఆరా తీశారు. దీనికి సమాధానంగా నిధుల లభ్యతను బట్టి దశల వారీగా చెల్లింపులు జరుగుతున్నాయని, మొత్తం 7,358 కోట్ల రూపాయల విడుదలకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేశామని ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇక ఈ 7,358 కోట్ల రూపాయల బకాయిలు పంపిణీ ఏ విధంగా ఉందో మనం లోతుగా పరిశీలిస్తే, ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ బకాయిలు సుమారు 1,848 కోట్ల రూపాయలు ఇప్పటికే నేరుగా ఉద్యోగుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి. అలాగే జీపీఎఫ్ అనేది ఉద్యోగులు తమ భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న సొమ్ము కాబట్టి దానిని వెంటనే అందించడం వల్ల వారికి గొప్ప భరోసా లభించింది. అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద 4,793 మంది ఉద్యోగులకు అందాల్సిన 76 కోట్ల రూపాయల చెల్లింపులు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీవిత బీమాకు సంబంధించిన ఈ సొమ్ము వారి కుటుంబాలకు ఎంతో అవసరమైనది. పదవీ విరమణ చేసిన పెన్షనర్ల విషయానికి వస్తే ప్రభుత్వం వారి పట్ల అత్యంత సానుకూలతను ప్రదర్శించింది. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ బకాయిల కోసం ప్రభుత్వం ఏకంగా 3,411 కోట్ల రూపాయలను కేటాయించింది. గ్రాట్యుటీ అనేది ఒక ఉద్యోగి తన జీవితాంతం చేసిన సేవలకు ప్రతిఫలంగా లభించే సొమ్ము. ఇది మాలీ వయసులో వారికి కొండంత అండగా నిలుస్తుంది. దీంతో పాటు పదవి విరమణ చేసిన వారు తమ సర్వీసులో దాచుకున్న సెలవులను నగదుగా మార్చుకునే లీవ్ ఎన్కాస్మెంట్ కింద మరో 1,800 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధుల విడుదల వల్ల వేలాది మంది పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషం నెలకొంది. అలాగే శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమించే పోలీస్ శాఖ సిబ్బందికి కూడా ఈ ప్రకటనలో పెద్దపీట వేశారు. పోలీస్ శాఖకు సంబంధించి అదనపు సరెండర్ లీవుల నిమిత్తం సుమారు 223 కోట్ల రూపాయల బిల్లులు విడుదల ప్రక్రియ ప్రస్తుతం తుది దశలో ఉంది. ఈ ప్రక్రియ మరో 2 రోజుల్లోనే పూర్తిగా ముగిసి ఆయా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఖాతాలో నగదు జమ అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం మీద చూసుకుంటే 7,358 కోట్ల రూపాయలు విడుదల అనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపుతుందని ఉద్యోగులు మరియు పెన్షనర్లు దీర్ఘకాలిక సమస్యలకు ఇది ఒక పరిష్కారమని మనం అర్థం చేసుకోవచ్చు.